అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇవ్వకూడదు. మనం ఇచ్చే కొన్ని వస్తువులు మన ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపుతాయట. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా పక్కింటి వారు వచ్చి ఏదైనా వస్తువు అడిగినప్పుడు ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను అస్సలు ఇవ్వకండి. లేదంటే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పాలు, పెరుగు లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగును ఎవరికీ ఇవ్వకండి. లేదంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. మీ పక్కింటి వారు వచ్చి పెరుగు తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగును అప్పుగా అడిగినా సరే సాయంత్రం పూట అస్సలు ఇవ్వకండి. అలాగే లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎవరి చేతికి ఇవ్వకూడదు. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా నేరుగా ఎవరి చేతికి ఇవ్వకూడదు. అలా చేస్తే ఆ వ్యక్తితో విరోధం ఏర్పడుతుంది. అలాగే పసుపు చాలా శుభసూచకం. కాబట్టి ఎవరికైనా పసుపును ఉచితంగా దానం చేస్తే మీ అదృష్టం తగ్గిపోతుంది. అలాగే బియ్యం కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు. బియ్యం ఎవరికైనా దానం చేయవచ్చు, కానీ అప్పుగా మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఇక మనలో చాలామంది గడియారాన్ని తమ స్నేహితులకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. సమయాన్ని సూచించే గడియారం ఎవరికైనా ఇస్తే మీ మంచి కాలం వారికి వెళ్ళిపోతుందట. అలాగే బట్టలు కుట్టే సూదిని కూడా ఎవరికి ఇవ్వకూడదు. సూదిని ఇతరులకు ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే కత్తులు, కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకండి. ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ముత్తైదువులకు కుంకుమ పెడితే చాలా మంచిది. కానీ మీ ఇంట్లో ఉన్న కుంకుమ భరిణిని మాత్రం వారికి ఇచ్చి పంపకండి. ఇంట్లో దీపం పెట్టే సమయంలో లేదా వ్రతాలు చేసేటప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి అప్పు అడిగితే అస్సలు ఇవ్వకండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఇక శనివారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వారికి నూనె ఇవ్వకూడదు. శనివారం ఎవరికైనా నూనె ఇస్తే మీ జాతకంలో ఉన్న శని దోషం వారికి రావచ్చు, లేదా మీ జాతకంలో ఉన్న అదృష్టం తగ్గిపోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న ఇనప వస్తువులను కూడా ఎవరికి దానం చేయకండి. దీనివల్ల రాహుదోషం కలిగి ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. అలాగే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును ఎవరికైనా ఇస్తే మీ ఇంటికి దారిద్ర్యం చుట్టుముడుతుంది. మీరు వాడిన పాత చెప్పులను కూడా ఇతరులకు దానం చేయకూడదు. దీనివల్ల మీ జాతకంలో శని ప్రభావం పెరుగుతుంది. ఇక కొంతమంది ఆడవారు ఎక్కడికైనా పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ బంగారపు ఆభరణాలు వేసుకొని వెళ్తారు. కానీ మన బంగారాన్ని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ జాతకంలో గురుగ్రహం బలహీన పడుతుంది. ఇక మీ ఇంటి తాళాలను పొరపాటున కూడా ఇతరుల చేతిలో పెట్టకండి. మనలో కొంతమంది ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు పక్కింటి వారికి ఇచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఇక మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వెంటనే వారికి మంచినీళ్ళు ఇవ్వండి. ఇక ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి. స్త్రీలు తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే మీ భర్త ఆయుష్, అదృష్టం పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి. తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి కుంకుమ భరిణి తెచ్చుకుంటే నిండు సౌభాగ్యం కలుగుతుంది. అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి పొరపాటున కూడా పండు మిరపకాయలు, ఉప్పు, నూనె మరియు చింతపండు ఈ వస్తువులను అస్సలు తెచ్చుకోకండి. దీనివల్ల మీ పుట్టింటి వారి ఆదాయం తగ్గిపోతుంది. వాస్తు ప్రకారం మీ వంటగదిలో పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకూడదు. ముఖ్యంగా వంటగదిలో ఉండే నీటి బిందెలు లేదా వాటర్ ఫిల్టర్లు ఖాళీగా ఉంటే ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే వంటింట్లో ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. ఉప్పు అయిపోకముందే కొత్తది తెచ్చి నింపుకోండి. ఉప్పు అయిపోకముందే కొత్త ఉప్పును తెచ్చి నింపాలి. ఉప్పు డబ్బా ఖాళీ అయితే ఇంట్లో రాహు ప్రభావం పెరిగి ఆర్థిక కష్టాలు మరియు అనారోగ్యం చుట్టుముడుతుంది. అలాగే బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం. కాబట్టి బియ్యం డబ్బా పూర్తిగా ఖాళీ అయితే మీ ఇంట్లో గౌరవం తగ్గిపోతుంది మరియు అప్పుల బాధలు పెరిగిపోతాయి. కాబట్టి వంటగదిలో బియ్యం నిండుగా ఉండేలా చూసుకోండి. అలాగే వంట నూనె అయిపోకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా నీటి పాత్ర ఉండాలి. దేవుడి దగ్గర ఎల్లప్పుడూ గ్లాసుడు మంచినీళ్లు ఉంచితే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్యంలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే మీ ఇంట్లో గొడవలు లేకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
అలాగే మీ వంటగది ఈశాన్యంలో మట్టి కుండ పెడితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తాండవించాలంటే కొన్ని వస్తువులను వెంటనే తెచ్చుకోండి. లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఉద్భవించిందట. కాబట్టి ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో ధనానికి లోటు లేకుండా దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ ఇల్లు దైవంతో సమానమట. అలాగే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈకలు పెట్టుకోండి. అలాగే మీ బీరువాలో కొన్ని పవిత్రమైన వస్తువులు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చ కర్పూరం పెట్టుకోండి. కర్పూరం సువాసన ధనాన్ని ఆకర్షిస్తుంది. అలాగే అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిలో పగిలిపోయిన గిన్నెలు అస్సలు ఉండకూడదు. అలాగే పనిచేయని గ్రైండర్లు, మిక్సీలు వంటగదిలో ఉండకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా వంటగదిలో అద్దం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే చీపుర్లు కూడా వంటగదిలో అస్సలు ఉండకూడదు. దీనివల్ల భారీ ధన నష్టం ఏర్పడుతుంది. ఇక వారాన్ని బట్టి కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు. ఆదివారం పొరపాటున కూడా ఇనప వస్తువులు మరియు వాహనాలను అస్సలు కొనకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో గొడవలు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆదివారం పూట ఎర్రటి వస్త్రాలు, గోధుమలు మరియు బంగారం కొంటే చాలా మంచిది. ఇక సోమవారం పూట ధాన్యం, పెన్నులు, పుస్తకాలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులను అస్సలు కొనకూడదు. కానీ సోమవారం వెండి మరియు తెలుపు వస్త్రాలు కొంటే మీ కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. ఇక మంగళవారం పూట గాజు వస్తువులు, ఇనప వస్తువులు, కత్తులు, కత్తెరలు అస్సలు కొనకండి. కానీ మంగళవారం ఎర్రటి కందులు, రాగి వస్తువులు కొంటే భూ సంబంధిత లాభాలు కలుగుతాయి. ఇక బుధవారం నాడు వంట సామాన్లు అస్సలు కొనకూడదు. అలాగే గురువారం పదునైన వస్తువులను కొనకూడదు. కానీ గురువారం పసుపు కొంటే చాలా మంచిది. ఇక శుక్రవారం నాడు వాహనాలు, శనివారం పూట ఉప్పు, నూనె కొనకూడదు. మన జ్యోతిష్య శాస్త్రాలలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు పేదలకు బియ్యం దానం చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక పెళ్లి సంబంధాలు కుదరకపోయినా లేదా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే పేదలకు నానబెట్టిన శనగలు దానం చేయండి. అలాగే మీ వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతుంటే, మీ కెరీర్లో ఎదుగుదల లేకపోతే పేదలకు పెసరపప్పు దానం చేయండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు పేదలకు బెల్లం మరియు గోధుమలు దానం చేయండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఇంట్లో చీపురు కనిపించకుండా పెట్టుకోండి. బయట వ్యక్తులకు మన ఇంట్లో చీపురు కనిపిస్తే ఇంటి సంపద బయటకు వెళ్ళిపోతుందట. అలాగే అతిథులు ఉన్నప్పుడు ఇంట్లో డబ్బులు లెక్క పెట్టకూడదు. దీనివల్ల దృష్టి దోషం తగిలి అకస్మాత్తుగా ధన నష్టం లేదా అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే వంటగదిలోకి అతిథులు వస్తే ఉప్పు డబ్బా నేరుగా కనిపించకుండా మూత పెట్టి ఉంచుకోండి. ఉప్పు మీద దృష్టి పడితే మీ ఇంట్లో దారిద్ర్యం వెంటాడుతుంది. సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా నల్లటి గాజులు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.